ప్రియమైన జ్యోతిష్య ప్రేమికులారా, కన్యారాశి బంధువులారా, ఇది సాధారణ రాశిఫలం కాదు, ఇది విధిని మలిచే సంకేతం. ఈరోజు మీరు వినబోయేది గ్రహాల కదలికలు చెప్పే సత్యం, కాలచక్రం సూచించే మార్గం. ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వింటే మీ జీవితంలో రాబోయే 90 రోజులు ఎలా మారబోతున్నాయో మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం, ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి. 99497991. ఈ 4 రోజులు జనవరి 17, 18, 19, 20 కన్యారాశివారికి పరీక్షాకాలమా లేక వరప్రసాదమా? శని నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నాడు. సూర్యుడు మీ ధైర్యాన్ని పరీక్షిస్తున్నాడు. చంద్రుడు మీ మనసు రహస్యాలను బయటపెడుతున్నాడు. మంగళుడు మీలోని యోధుణ్ణి మేల్కొలుపుతున్నాడు. మీరిప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలకు ఇప్పుడే దైవ సమాధానం వచ్చే సమయం వచ్చింది. ఈ వీడియో ప్రారంభించే ముందు హృదయం నుండి ఒక్క మాట కమెంట్ చేయండి: జై శ్రీరామ్. ఈ జ్ఞానం మీకు చేరాలంటే లైక్ చేయండి. మీ కుటుంబానికి, స్నేహితులకు దైవ సంకేతాలు చేరాలంటే షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రండి, ఇప్పుడు మొదలుపెడదాం కన్యారాశివారి జీవితాన్ని మలిచే ఆ మహారాశిఫలాన్ని. జనవరి 17, 20 మధ్య కన్యారాశికి సమగ్ర ఫలితాలు. జీవన దిశ మారే 4 రోజులు. కన్యారాశివారికి జనవరి 17 నుంచి 20 వరకు ఉన్న ఈ 4 రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఇది సాధారణ కాలం కాదు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన అనిశ్చితి, మానసిక ఒత్తిడి, నిర్ణయాల్లో గందరగోళం, ఇవన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు మీకు అర్థమయ్యే దశకు మీరు చేరుకుంటున్నారు. ఈ కాలంలో గ్రహాల అమరిక మీ జీవితాన్ని ఒక మలుపు వద్ద నిలిపి ప్రశ్నిస్తోంది. మీరు పాతదారినే కొనసాగిస్తారా లేక కొత్త దారిని ఎంచుకుంటారా? ఈ 4 రోజుల్లో మీ జీవితంలోని 3 ముఖ్యమైన రంగాలు బలంగా ప్రభావితమవుతాయి. మొదటిది ఆలోచనా విధానం. ఇప్పటివరకు మీరు చాలా విషయాల్లో ఇతరుల మాటలకు ఎక్కువ విలువ ఇచ్చారు. కాని ఇప్పుడు మీలోనే ఒక అంతర్గత స్వరం మేల్కొంటుంది. ఇది నా జీవితం, నా నిర్ణయం అనే భావన బలపడుతుంది. ఇది కన్యారాశివారికి చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే సాధారణంగా మీరు లాజిక్ ఆధారంగా ఆలోచిస్తారు, కానీ భావోద్వేగాలను అణిచివేస్తారు. ఈ 4 రోజులు ఆ రెండు మధ్య సమతౌల్యం నేర్పే కాలం. రెండవ ముఖ్యమైన అంశం బాధ్యత. ఉద్యోగం, కుటుంబం, ఆర్థిక విషయాలు అన్ని వైపుల నుంచి మీపై బాధ్యతలు పెరిగినట్టు అనిపిస్తుంది. కానీ ఇది భారం కాదు, ఇది మీ సామర్థ్యాన్ని బయటకు తీసుకొచ్చే కాలం. ముఖ్యంగా జనవరి 17, 19 తేదీల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా రాబోయే 3 నెలల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో మీరు అలసత్వం చూపితే అవకాశాలు చేజారిపోతాయి. అదే మీరు జాగ్రత్తగా అడుగులు వేస్తే నెమ్మదిగా కాని స్థిరంగా ఎదుగుదల ప్రారంభమవుతుంది. మూడవ అంశం కర్మ ఫలితం. కన్యారాశివారు ఎప్పుడూ నిశ్శబ్దంగా పనిచేస్తారు, పేరు, ప్రచారం కోరరు. కాని ఈ 4 రోజుల్లో మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం మొదలవుతుంది. అది ఒక్కసారిగా పెద్ద విజయంగా కాకపోయినా సరైన దారిలో ఉన్నామనే నమ్మకంగా మొదలవుతుంది. ఈ నమ్మకమే మీకు శక్తి. ఈ 4 రోజులు మీరు అనవసర భయాలను విడిచిపెట్టాల్సిన సమయం. ఎందుకంటే గ్రహాలు మీకు వ్యతిరేకంగా లేవు, అవి కేవలం మిమ్మల్ని బలంగా తయారు చేస్తున్నాయి. జనవరి 17 శనివారం. శని పరీక్షలు, ఆలస్యాల వెనక దాగిన వరం. జనవరి 17 శనివారం కన్యారాశివారికి ఈరోజు శని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శని అంటే భయం అనుకునేవారు చాలామంది ఉన్నారు. కాని నిజానికి శని శిక్షించేవాడు కాదు, శని శిక్షణ ఇచ్చేవాడు. ఈరోజు మీ జీవితంలో కొన్ని విషయాలు కావాలని ఆలస్యమైనట్టు అనిపిస్తుంది. ఉదయం నుంచి పనులు ముందుకు సాగనట్టు, మాటలు వినబడనట్టు, ప్రయత్నాలకు స్పందన రానట్టు అనుభూతి కలుగుతుంది. ఇది శని పరీక్ష. ఈరోజు కన్యారాశివారు ముఖ్యంగా ఓర్పును పరీక్షించబడతారు. మీరు సాధారణంగా వేగంగా ఫలితం కోరుకునే స్వభావం కలవారు కాదు. కాని ఈ శనివారం మాత్రం ఎంత ఓపికగా ఎదురుచూడగలవు అనే ప్రశ్న శని వేస్తాడు. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారి వైపు నుంచి స్పష్టత లేకపోవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి చెల్లింపులు ఆలస్యం కావచ్చు. కుటుంబంలో చిన్న విషయాలపై మౌనతనం ఏర్పడవచ్చు. ఇవన్నీ కలిసి ఒక రకమైన భారంగా అనిపించవచ్చు. కాని ఈరోజు అసలు రహస్యం సాయంత్రం తర్వాత మొదలవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారతాయి. ఉదయం చిక్కుగా అనిపించిన విషయం ఒక స్పష్టమైన దారిని చూపుతుంది. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక మాట, ఇవి మీ మనసుకు ఉపశమనమిస్తాయి. ఈరోజు శని మీకు నేర్పేది ఒకటే:
ప్రతి ఆలస్యం వెనక ఒక కారణముంటుంది. ఆ కారణాన్ని అర్థం చేసుకున్నవాడే విజేత. ఈ శనివారం మీరు ముఖ్యంగా చెయ్యకూడని ఒక పని ఒకటి ఉంది. ఆతురతతో నిర్ణయాలు తీసుకోవడం. డబ్బు విషయంలో, సంబంధాల విషయంలో, మాటల విషయంలో ఆలోచించి మాట్లాడాలి. ఒక మాట ఈరోజు జీవితాంతం గుర్తుండిపోయేలా మారవచ్చు. అందుకే మౌనం మీ రక్షణ. అదే సమయంలో క్రమశిక్షణ పాటిస్తే ఈ శనివారం మీకొక అంతర్గత బలమిస్తుంది. శని మీ జీవితంలో నిలకడ కోరుతున్నాడు. ఆ నిలకడను అంగీకరిస్తే శని మీకు శాశ్వత మద్దతుగా మారతాడు. జనవరి 18 ఆదివారం. సూర్యబలం, ఆత్మవిశ్వాసం, కీలక నిర్ణయాల రోజు. జనవరి 18 ఆదివారం కన్యారాశివారికి పూర్తిగా భిన్నమైన అనుభూతినిస్తుంది. శనివారం ఉన్న భారభావం ఈరోజు తగ్గిపోతుంది. సూర్యుడి ప్రభావంతో మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈరోజు మీరు నిద్రలేచినప్పట్నించే మనసులో స్పష్టత ఉంటుంది. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనే ఆలోచన స్పష్టంగా ఏర్పడుతుంది. ఇదే సూర్యబలం. ఈరోజు కన్యారాశివారు తమ స్వీయ విలువను గుర్తించే రోజు. ఇప్పటివరకు మీరు మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు. కానీ ఈ ఆదివారం మీలోని నాయకత్వ గుణం బయటకు వస్తుంది. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ అభిప్రాయాన్ని ఇతరులు గమనిస్తారు. ముఖ్యంగా ఒక కీలక నిర్ణయం ఈరోజు మీ ముందు నిలుస్తుంది. అది ఉద్యోగ మార్పు కావచ్చు, ఒక కొత్త బాధ్యత కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయం కావచ్చు. ఈరోజు తీసుకునే నిర్ణయం తక్షణ ఫలితాన్నివ్వకపోయినా దీర్ఘకాలంలో చాలా బలమైన ఫలితాన్నిస్తుంది. కన్యారాశివారు సాధారణంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారు. కానీ ఈరోజు విశ్లేషణతో పాటు అంతర్గత భావనను కూడా వినాలి. ఎందుకంటే సూర్యుడు మీ ఆత్మశక్తిని మేల్కొలుపుతున్నాడు. ఈరోజు మీలో వచ్చే ఆత్మవిశ్వాసం నకిలీ కాదు, అది నిజమైన బలం. ఈ ఆదివారం మరో ముఖ్యమైన విషయం గౌరవం. మీరు ఇచ్చుకునే గౌరవమే ఇతరుల నుంచి మీకు వచ్చే గౌరవాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు మీరు మీ పరిమితులను గుర్తించి మీ విలువను అంగీకరించాలి. అనవసరంగా ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు. అదే సమయంలో అహంకారం పెంచుకోకూడదు. సూర్యుడు మీకు సమతౌల్యం నేర్పుతున్నాడు. ధైర్యం ఉండాలి, కానీ వినయం కూడా ఉండాలి. ఈ సమతౌల్యాన్ని మీరు ఈరోజు నేర్చుకుంటే మీ జీవితం కొత్త దిశలో ప్రయాణం మొదలుపెడుతుంది. జనవరి 19 సోమవారం. చంద్ర ప్రభావం, మనసు పరీక్ష, భావోద్వేగాల నియంత్రణ. జనవరి 19 సోమవారం కన్యారాశివారికి అంతర్గతంగా చాలా కీలకమైన రోజు. ఈరోజు బయటకి పెద్దగా సంఘటనలు జరగకపోయినా మీ మనసులో మాత్రం చాలా కదలికలు జరుగుతాయి. చంద్రుడి ప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం, గతాన్ని గుర్తుచేసుకోవడం, భవిష్యత్తుపై అనవసర భయం ఇవన్నీ కలిసి మనసును బరువుగా చేస్తాయి. ఇది బలహీనత కాదు, ఇది మీ మనసు శుభ్రపడే ప్రక్రియ. ఈరోజు కన్యారాశివారు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఆలోచన నిజం కాదు. చంద్రుడు మనసుకు చిత్రాలు చూపిస్తాడు. వాటిలో కొన్ని నిజానికి సంబంధం లేకపోయినా మనసు వాటిని నిజంలా భావిస్తుంది. అందుకే ఈరోజు భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకూడదు. సంబంధాల్లో మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న మాట కూడా పెద్ద అపార్థానికి దారితీసే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో ఈరోజు మీరు వినేవారిగా ఉండాలి. మీ అభిప్రాయం చెప్పే ముందు ఇతరుల భావాలను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తల్లి, జీవిత భాగస్వామి లేదా అత్యంత దగ్గరి వ్యక్తితో సంభాషణలో సహనం అవసరం. ఈరోజు నిశ్శబ్దంగా ఉండటం ఓటమి కాదు, అది మేధస్సు. చంద్రుడు మీకు నేర్పేదిదే. రాత్రివేళ ఈరోజు మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. రాత్రి 9 గంటల తర్వాత మనసు తేలికపడుతుంది. ఒక మంచి ఆలోచన లేదా స్పష్టత కలుగుతుంది. ఈరోజు మీరు ఒంటరిగా కొద్దిసేపు గడిపితే మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాధానం మీకే లభిస్తుంది. ధ్యానం, ప్రార్థన, మౌనం ఇవే ఈరోజు మీకు నిజమైన రక్షణ. జనవరి 20 మంగళవారం. కుజబలం, ధైర్యం, కార్యసాధనకు సంకేతం. జనవరి 20 మంగళవారం కన్యారాశివారికి శక్తిని తిరిగి ఇచ్చే రోజు. గత 3 రోజుల్లో వచ్చిన మానసిక భారాన్ని ఈరోజు కుజుడు తొలగిస్తాడు. ఈరోజు మీరు నిద్రలేచినప్పట్నుంచే శరీరంలో, మనసులో చురుకుదనం కనిపిస్తుంది. ఆలస్యం చేసిన పనులను పూర్తి చెయ్యాలనే తపన పెరుగుతుంది. ఇది కుజగ్రహ ప్రభావం.
ఈరోజు కన్యారాశివారిలో ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా మీరు చాలా ఆలోచించి అడుగు వేస్తారు, కానీ ఈరోజు ఆలోచనతో పాటు చర్య కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఒక కీలక బాధ్యత, ఒక ఛాలెంజ్ మీ ముందు వస్తుంది. దాన్ని భయపడకుండా స్వీకరిస్తే మీ మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు పోటీ పెరిగినట్టు అనిపించవచ్చు, కానీ ఇది మీకు అనుకూలమే. ఎందుకంటే కుజుడు పోరాట శక్తినిస్తాడు. ఈరోజు మీరు వెనక్కి తగ్గకుండా నిలబడితే ప్రత్యర్థులు మౌనంగా మారతారు. ముఖ్యంగా మంగళవారం మధ్యాహ్నం తర్వాత మీ మాటకు బలం పెరుగుతుంది. సమావేశాలు, చర్చలు విజయవంతమవుతాయి. ఈరోజు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. కుజుడు శక్తినిస్తాడు, కానీ అదే శక్తి ఆవేశంగా మారితే నష్టం. కోపం, తొందరపాటు మాటలు, తొందర నిర్ణయాలు ఇవి నివారించాలి. శక్తిని క్రమశిక్షణతో ఉపయోగిస్తే ఈ మంగళవారం మీ జీవితంలో ఒక మైలురాయిగా మారుతుంది. ఉద్యోగం, వ్యాపారం 4 రోజుల్లో మారే స్థితి, కొత్త అవకాశాల సంకేతం. ఈ 4 రోజుల్లో కన్యారాశివారి ఉద్యోగ, వ్యాపార జీవితంలో నెమ్మదిగా కానీ స్పష్టంగా మార్పు మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చే ప్రమోషన్ లేదా భారీ లాభం కాకపోయినా స్థిరమైన ఎదుగుదలకి పునాది పడే కాలం. ఉద్యోగస్తులకు మొదట కొంత ఒత్తిడి ఉంటుంది, పనిభారం పెరుగుతుంది. కానీ ఇది మీకు శిక్ష కాదు, ఇది మీపై ఉన్న నమ్మకం. జనవరి 17, 18 తేదీల్లో ఉద్యోగంలో స్పష్టత లేకపోయినా 19, 20 తేదీల్లో పరిస్థితి మారుతుంది. మీ పని శైలి గమనించబడుతుంది. ఒక అధికారి లేదా సీనియర్ మీపై అభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఈ అభిప్రాయమే రాబోయే నెలల్లో మీ ఎదుగుదలకి కారణమవుతుంది. కన్యారాశివారు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ పని మీ మాటగా మారాలి. అనవసర వాదనలు, ఫిర్యాదులు వద్దు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ కాలం పరీక్షాకాలం. లాభం కన్నా వ్యూహం ముఖ్యమయ్యే సమయం. కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ వెంటనే అమలు చేయడం మంచిది కాదు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం. ఒప్పందాలు, లావాదేవీలు రాతపూర్వకంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశముంది. ఈ 4 రోజుల్లో మీరు మీ పని పట్ల నిజాయితీగా ఉంటే గ్రహాలు మీకు మద్దతుగా నిలుస్తాయి. ఆలస్యమైనా సరే సరైన దారిలో నడిచేవారికి ఈ కాలం బలమైన పునాదినిస్తుంది. ఆర్థిక స్థితి, ఆదాయం, ఖర్చులు, జాగ్రత్తలు మరియు అవకాశాలు. కన్యారాశివారి ఆర్థిక స్థితి ఈ 4 రోజుల్లో మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉన్నా ఖర్చులు అకస్మాత్తుగా పెరిగినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా జనవరి 18 లేదా 19 తేదీల్లో అనుకోని ఖర్చు ఎదురవుతుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించినదై ఉండొచ్చు, లేదా కుటుంబ అవసరాలకు సంబంధించినదై ఉండొచ్చు. కానీ భయపడాల్సిన పరిస్థితి కాదు. ఈ సమయంలో డబ్బు విషయంలో అత్యంత ముఖ్యమైన విషయం ప్రణాళిక. మీ చేతిలో ఉన్న డబ్బును ఎలా వినియోగిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే నెల చివర్లో ఒత్తిడి తగ్గుతుంది. అప్పుల విషయంలో ఈ కాలం కొంత ఉపశమనమిస్తుంది. పాత అప్పు కొంతమేర తీర్చే అవకాశముంది, లేదా అప్పు ఒత్తిడి తగ్గే సూచనలు కనిపిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకర్షణీయమైన ఆఫర్లు కనిపించవచ్చు, కానీ వెంటనే నమ్మకూడదు. ముఖ్యంగా స్నేహితుల ద్వారా వచ్చే పెట్టుబడి సూచనలను పూర్తిగా పరిశీలించాలి. ఈ కాలం రిస్కు తీసుకునే కాలం కాదు, భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన సమయం. అదే సమయంలో ఒక చిన్న సానుకూల సంకేతం కూడా ఉంది. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యమైనా ఖచ్చితంగా వస్తుంది. ఓర్పుతో ఎదురుచూసిన వారికి ఈ కాలం ఆర్థికంగా ఒక నేర్పునిస్తుంది. డబ్బు కంటే నియంత్రణ ముఖ్యం అనే సత్యాన్ని. ప్రేమ జీవితం, భావోద్వేగాల లోతు, నమ్మకం పరీక్ష, నిజమైన బంధాల స్పష్టత. ఈ 4 రోజుల్లో కన్యారాశివారి ప్రేమ జీవితం చాలా సున్నితమైన దశలోకి ప్రవేశిస్తుంది. మీరు ప్రేమలో ఉన్నా, ప్రేమను కోరుకుంటున్నా, లేదా గత అనుభవాల వల్ల ప్రేమకు దూరంగా ఉన్నా ఈ కాలం మీ మనసులో దాగి ఉన్న భావాలను బయటకు తీసుకొస్తుంది. కన్యారాశివారు సాధారణంగా తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచరు, లోపలే దాచుకుంటారు. కానీ ఈ 4 రోజుల్లో ఆ దాచుకున్న భావాలు మాటల రూపంలో బయటకు రావాలని ప్రయత్నిస్తాయి. ప్రేమ సంబంధంలో ఉన్నవారికి ఈ కాలం ఒక పరీక్షలా ఉంటుంది. భాగస్వామి మాటలు, ప్రవర్తన, స్పందన అన్నింటినీ మీరు లోతుగా గమనిస్తారు. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. నన్ను అర్థం చేసుకుంటున్నారా అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది. ఇక్కడే జాగ్రత్త అవసరం. ప్రతి మౌనం నిర్లక్ష్యం కాదు, ప్రతి ఆలస్యం దూరం కాదు. ఈ 4 రోజుల్లో మీరు అనుమానాల కన్నా సంభాషణకు ప్రాధాన్యమిస్తే బంధం మరింత బలోపేతమవుతుంది. కొత్త ప్రేమ కోసం ఎదురుచూస్తున్న కన్యారాశివారికి ఈ కాలం ఒక సంకేతాన్నిస్తుంది. ఒక పరిచయం మీ మనసును ఆకర్షించవచ్చు,
కానీ అది వెంటనే ప్రేమగా మారకపోవచ్చు. ఇది నెమ్మదిగా ఎదిగే బంధం. తొందరపడకుండా వ్యక్తిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే ఇది భవిష్యత్తులో గట్టి సంబంధంగా మారే అవకాశముంది. ఈ 4 రోజులు ప్రేమ విషయంలో మీకు ఒక పాఠం నేర్పుతాయి. ప్రేమ అనేది సంపూర్ణత కాదు, అవగాహన. వివాహ సూచనలు, ఆలస్యానికి కారణాలు, స్పష్టత దిశగా అడుగులు. వివాహ విషయాల్లో కన్యారాశివారు గత కొంతకాలంగా ఒక రకమైన ఒత్తిడిని అందించి ఉంటారు. ప్రయత్నాలు జరుగుతున్నా ఫలితం ఆలస్యం కావడం, మాటలు వచ్చినా ముందుకు సాగకపోవడం, ఇవన్నీ మీ మనసును అలసటకు గురిచేసి ఉంటాయి. ఈ 4 రోజుల్లో ఆ ఆలస్యానికి కారణం మీకు స్పష్టంగా అర్థమయ్యే దశ మొదలవుతుంది. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ కాలం ఒక మానసిక స్పష్టతన ఇస్తుంది. మీరు కోరుకుంటున్నది ఏమిటి, మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఆశిస్తున్నదేమిటి అనే ప్రశ్నలకు సమాధానాలు మీలోనే కనిపిస్తాయి. ఈ స్పష్టత వచ్చిన తర్వాతే సరైన సంబంధం మీ వైపు వస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీరు ఇతరుల ఒత్తిడికి లొంగకుండా మీ మనసు మాట వినాలి. ఇప్పటికే వివాహం అయిన వారికి ఈ కాలం చిన్న మాటల విభేదాలను చూపిస్తుంది. కానీ ఇవి లోతైన సమస్యలు కావు. అవి అర్థం చేసుకోకపోతే మాత్రమే పెద్దవిగా మారతాయి. భాగస్వామితో ఓపికగా మాట్లాడటం, వినడం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో ఒక నిజమైన సంభాషణ మీ దాంపత్య జీవితంలో కొత్త నమ్మకాన్ని తీసుకువస్తుంది. వివాహ తేదీలు, శుభకార్యాల విషయంలో ఈ కాలం నిర్ణయం తీసుకునే సమయం కాదు, కానీ దిశను నిర్ణయించుకునే సమయం. ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెలలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓర్పు మీకిక్కడ వరంగా మారుతుంది. కుటుంబ జీవితం, బాధ్యతలు, బంధాల లోతు, మౌనంలో ఉన్న ప్రేమ. కన్యారాశివారి కుటుంబ జీవితం ఈ 4 రోజుల్లో ప్రధానంగా బాధ్యతల చుట్టూ తిరుగుతుంది. మీరు కుటుంబంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు, కానీ మీ కృషి, త్యాగం ఎప్పుడూ గుర్తింపును పొందకపోవచ్చు. ఈ భావన ఈ కాలంలో మీ మనస్సును కొంచెం బాధించవచ్చు. నేనే ఎందుకు అన్నీ చూడాలి అనే ప్రశ్న మీలో ఉదయించవచ్చు. కానీ ఇక్కడ ఒక సత్యం ఉంది. మీరు మాట్లాడకుండా చేసిన పనులే కుటుంబాన్ని నిలబెడుతున్నాయి. ఈ 4 రోజుల్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంచెం చల్లగా అనిపించినా లోపల వారు మీపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దల విషయంలో మీ బాధ్యత పెరుగుతుంది. వారి ఆరోగ్యం, మనసు రెండింటిపైన శ్రద్ధ అవసరం. ఈ కాలంలో కుటుంబంలో చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మాటలు సరిగా వినబడకపోవడం, భావాలు సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు. కానీ ఈ సమస్యలకు పరిష్కారం గొంతెత్తడం కాదు, మౌనం, సహనం. ఒకరోజు మీరు చెప్పని ప్రేమ, చూపని శ్రద్ధ కుటుంబ సభ్యులకే అర్థమవుతుంది. ఈ 4 రోజులు కుటుంబ జీవితం మీకు ఒక విషయం గుర్తుచేస్తుంది. మీరు ఒంటరివారు కాదు. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉన్నా మీ చుట్టూ ఉన్నవారు మీ మీద ఆధారపడుతున్నారు. ఈ బాధ్యతే మీ బలం. ఆరోగ్యం, మానసిక స్థితి. శరీరం కన్నా మనస్సుకే ఎక్కువ శ్రద్ధ అవసరం. ఈ 4 రోజుల్లో కన్యారాశివారి ఆరోగ్యం ప్రధానంగా మానసిక స్థితితో అనుసంధానమై ఉంటుంది. శరీరంలో పెద్ద సమస్యలు లేకపోయినా అలసట, నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సంబంధ సమస్యలు కనిపించవచ్చు. ఇవన్నీ ఒకే కారణం నుంచి వస్తాయి: ఎక్కువ ఆలోచన. మీరు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించే స్వభావం కలవారు. కానీ ఈ కాలంలో అదే స్వభావం మిమ్మల్ని అలసటకు గురిచేస్తుంది. విశ్రాంతి అవసరం. శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు విశ్రాంతి కావాలి. రోజుకు కొద్దిసేపైనా ఒంటరిగా ఉండటం, నిశ్శబ్దంగా శ్వాసపై దృష్టి పెట్టడం చాలా మంచిది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. తినే సమయం, తినే పదార్థాలు నియంత్రణలో ఉండాలి. నీరు ఎక్కువగా త్రాగడం, భారమైన ఆహారం తగ్గించడం ఈ 4 రోజుల్లో మీకు చాలా ఉపశమనమిస్తుంది. వ్యాయామం విషయంలో కఠినంగా కాకుండా నెమ్మదిగా ప్రారంభించాలి. మానసికంగా ఈ కాలం మీకు ఒక హెచ్చరిక ఇస్తుంది. మీ అవసరాలను మీరు పట్టించుకోకపోతే శరీరం సంకేతాలు ఇవ్వడం మొదలుపెడుతుంది. ఆ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ 4 రోజులు ఆరోగ్యం విషయంలో అలవాట్లు మార్చుకునే సమయం. చిన్న మార్పులే పెద్ద ఫలితాలనిస్తాయి. విద్యార్థులు, చదువు, ఏకాగ్రత, ఫలితాలు, భవిష్యత్ దిశ. ఈ 4 రోజుల్లో కన్యారాశి విద్యార్థులకు చదువు విషయంలో ఒక ముఖ్యమైన దశ మొదలవుతుంది. గత కొంతకాలంగా చదువుపై మనస్సు నిలవకపోవడం, ప్రయత్నించినంత ఫలితం రాకపోవడం వల్ల నిరుత్సాహం వచ్చి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. ఈ 4 రోజుల్లో మీలోని ఆత్మవిశ్వాసం తిరిగి మేల్కుంటుంది.
ముఖ్యంగా జనవరి 18, 20 తేదీల్లో చదువుకు సంబంధించిన విషయాల్లో స్పష్టత ఏర్పడుతుంది. కన్యారాశి విద్యార్థులు సాధారణంగా క్రమశిక్షణతో చదివే స్వభావం కలవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ క్రమం కొంచెం భంగం చెందినట్టు అనిపించి ఉండవచ్చు. ఈ 4 రోజులు ఆ క్రమాన్ని తిరిగి స్థాపించుకునే అవకాశమిస్తాయి. రోజుకు కొద్ది గంటలైనా నిశ్చితమైన సమయానికి చదవడం మొదలుపెడితే మళ్లీ ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా లెక్కలు, విశ్లేషణాత్మక విషయాలు చదివే విద్యార్థులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. పరీక్షలు, ఫలితాల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడ్డ దాని ఫలితం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది. ఈ కాలంలో మీకు అవసరమైనది ఓర్పు. ఇతరులతో పోల్చుకోవడం మానేసి మీ పురోగతిని మీరు గమనించాలి. ఈ 4 రోజులు విద్యార్థులకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. విజయం ఒక్కరోజులో రాదు, కానీ ఒక్క నిర్ణయం నుంచి మొదలవుతుంది. ప్రయాణ సూచనలు, జాగ్రత్తలు, లాభాలు, మార్గమధ్య సందేశాలు. ఈ 4 రోజుల్లో కన్యారాశి వారికి ప్రయాణ సూచనలు మిశ్రమంగా ఉన్నాయి. చిన్న ప్రయాణాలు మీకు మేలు చేస్తాయి. ముఖ్యంగా పని, చదువు లేదా కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణాలు అనుకూల ఫలితాలనిస్తాయి. అయితే దీర్ఘ ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జనవరి 18 తేదీన అనవసర ప్రయాణాలు మానుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతాయి. ఇది కేవలం శరీర ప్రయాణం కాదు, ఒక మానసిక ప్రయాణం కూడా. మార్గమధ్యలో మీరు ఒక విషయం గ్రహిస్తారు. ఇప్పటివరకు మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోయారో, ఎందుకు ఒక విషయం వాయిదా వేశారో అనేది. ఈ గ్రహణమే ఈ ప్రయాణాల అసలు ప్రయోజనం. వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు వద్దు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా మంగళవారం ప్రయాణం చేస్తే అప్రమత్తంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణాలు సురక్షితంగా పూర్తవుతాయి. ఈ 4 రోజుల్లో చేసే ప్రయాణాలు మీకు ఒక సందేశమిస్తాయి. మీరు జీవితంలో ముందుకు కదులుతున్నారా లేదా ఒకే చోట నిలిచిపోయారా అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఈ అంతర్గత స్పష్టతే ఈ కాలంలో మీకు వచ్చే నిజమైన లాభం. శత్రువులు, అడ్డంకులు. మౌనం మీ బలం, ఓర్పే మీ ఆయుధం. కన్యారాశివారు సాధారణంగా ఎవరికీ హాని చెయ్యాలనుకోరు. కానీ నిజాయితీగా పనిచేసేవారికి ఎప్పుడూ కొన్ని అడ్డంకులు, కొన్ని అసూయలు ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న కొందరి నిజస్వరూపం మీకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇది బాధ కలిగించవచ్చు, కానీ ఇది అవసరమైన అవగాహన. ఈ కాలంలో మీకు ప్రత్యక్ష శత్రువులు కంటే పరోక్షంగా అడ్డంకులు సృష్టించేవారు ఎక్కువగా ఉంటారు. మాటలతో కాదు, చర్యలతో మీ పని నెమ్మదింపజేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ మీరు చెయ్యాల్సింది పోరాటం కాదు, స్థిరత్వం. మౌనం, ఓర్పు, క్రమశిక్షణే మీ ఆయుధాలు. మీ పనిమీద మీరు దృష్టి పెట్టినప్పుడు ఇతరుల కుట్రలు స్వయంగా బలహీనపడతాయి. ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజులు మీకు ఒక గొప్ప పాఠం నేర్పుతాయి. నిజాయితీగా నడిచేవారికి కాలమే సమాధానమిస్తుంది. మీపై వచ్చిన అపవాదులు, అపమార్థాలు త్వరలోనే తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళవారం తర్వాత పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఓర్పుగా ఉన్నవారే చివరకు గెలుస్తారు. ఇది ఈ కాలంలో కన్యారాశివారికి గ్రహాలిస్తున్న స్పష్టమైన సంకేతం. ఆధ్యాత్మికత, అంతర్గత మార్పు. దైవ అనుగ్రహానికి దగ్గరయ్యే సమయం. ఈ 4 రోజులు కన్యారాశివారికి ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి. మీరు భక్తి ఉన్నవారైనా లేక కేవలం ఆలోచనాత్మకంగా జీవించేవారైనా ఈ కాలంలో మీ మనస్సు దైవత్వం వైపు ఆకర్షితమవుతుంది. ఇది కష్టం నుంచి పారిపోవడం కాదు, ఇది శక్తిని పొందడం. ఈ కాలంలో మీరు అనవసరమైన భయాలను వదిలేయడం నేర్చుకుంటారు. ప్రార్థన, ధ్యానం, జపం ఇవి మీ మనసుకు శాంతిని ఇస్తాయి. ఉదయం లేదా రాత్రి కొన్ని నిమిషాలు అయినా నిశ్శబ్దంగా ఉండటం మీలో ఒక మార్పును తీసుకొస్తుంది. ఇది బయట కనిపించదు, కానీ లోపల చాలా పెద్ద మార్పు జరుగుతుంది. దైవాన్ని మీరు అడగాల్సింది ఒక్కటే, దారి చూపించమని. ఫలితాల గురించి ఆలోచన వదిలేస్తే సరైన సమయానికి సరైన ఫలితం మీకే దొరుకుతుంది. ఈ 4 రోజుల్లో చేసే చిన్న భక్తి కార్యాలు కూడా దీర్ఘకాలిక శుభఫలితాలను ఇస్తాయి. ఈ కాలం ముగిసే సమయానికి మీరు ఒక విషయం స్పష్టంగా అనుభూతి చెందుతారు. పరిస్థితులు పూర్తిగా మారకపోయినా మీలో బలం పెరిగింది. అదే నిజమైన దైవానుగ్రహం. అదే ఈ 4 రోజుల అసలు ఫలితం. గృహమార్పు, వాహనయోగం.
స్థిరత్వం వైపు అడుగులు. ఈ 4 రోజుల్లో కన్యారాశివారి జీవితంలో గృహానికి, వాహనానికి సంబంధించిన ఆలోచనలు బలపడతాయి. గత కొంతకాలంగా ఇంటి మార్పు, ఇల్లు కొనాలి అనే భావన లేదా వాహనం తీసుకోవాలనే ఆలోచన మనసులో ఉన్నవారికి ఇప్పుడు స్పష్టత వచ్చే దశ మొదలవుతుంది. కానీ ఈ స్పష్టత ఒక్కసారిగా నిర్ణయంగా మారదు. ఇది నెమ్మదిగా పక్కాగా తయారవుతుంది. గృహమార్పు గురించి ఆలోచిస్తున్న కన్యారాశివారికి ఈ కాలం ఒక దిశను చూపిస్తుంది. ఇప్పుడే మార్పు జరగకపోయినా మార్పుకు కావలసిన పునాది పడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతాయి. ఎవరి అభిప్రాయం ఏమిటి అనే విషయం స్పష్టమవుతుంది. ఈ చర్చలే రాబోయే నెలల్లో నిర్ణయానికి దారితీస్తాయి. వాహనం కొనుగోలు విషయానికి వస్తే జనవరి 20 తర్వాత పరిస్థితి మరింత అనుకూలంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో సమాచారం సేకరించడం, ధరలు పోల్చడం, అవసరాన్ని అంచనా వేయడం మంచిది. తొందరపాటు వద్దు. ఎందుకంటే కన్యారాశివారికి తీసుకునే వాహనం దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలి. ఈ కాలంలో సరైన ఆలోచనతో ముందుకు వెళితే భవిష్యత్తులో పశ్చాత్తాపం ఉండదు. ఈ టాపిక్ ద్వారా గ్రహాలు మీకొక సంకేతమిస్తున్నాయి. స్థిరత్వం వైపు మీరు అడుగులు వేస్తున్నారు. అది ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, లేదా మనసుకు సంబంధించిన భద్రత కావచ్చు. ఈ స్థిరత్వమే మీకు రాబోయే కాలంలో బలమిస్తుంది. శుభఫలితాల సమయం. అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుంది? కన్యారాశివారు తరచూ ఒక ప్రశ్న అడుగుతారు. నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? ఈ 4 రోజులు ఆ ప్రశ్నకు సమాధానమివ్వడం మొదలుపెడతాయి. అదృష్టమనేది ఒక్కరోజులో మారదు, కానీ అది మారే దిశను చూపించే సమయం ఉంటుంది. ఇప్పుడు అదే సమయం. ఈ కాలంలో మీరు చిన్న శుభసూచనలు గమనిస్తారు. అనుకోకుండా పనులు కుదరడం, ఆలస్యమైన పనులకు స్పందన రావడం, ఒకరి మాట మీకు ధైర్యమివ్వడం, ఇవన్నీ అదృష్టమార్పు మొదటి సంకేతాలు. మీరు వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి సాధారణంగా అనిపిస్తాయి. కానీ గమనిస్తే ఇవే భవిష్యత్తు మార్పులకు పునాది. ప్రత్యేకంగా జనవరి 19, 20 తేదీలు మీకు శుభసూచకంగా ఉంటాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు రాబోయే 60 నుంచి 90 రోజుల్లో ఫలితాలను చూపిస్తాయి. అదృష్టం మీ చేతుల్లోకి వస్తోంది, కానీ దాన్ని పట్టుకునే ఓర్పు, క్రమశిక్షణ అవసరం. ఈ కాలంలో కన్యారాశివారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదృష్టం కేవలం అవకాశంగా వస్తుంది. దాన్ని విజయంగా మార్చేది మీ చర్య. మీరు నిశ్శబ్దంగా, స్థిరంగా పనిచేస్తే ఈ అదృష్టం మీ జీవితంలో స్థిరపడుతుంది. శుభరంగులు, శుభదిశలు, శక్తి పెంచే సంకేతాలు. జ్యోతిష్యంలో రంగులు, దిశలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి కొన్ని రంగాలు, కొన్ని దిశలు శక్తిని పెంచుతాయి. మీరిది నమ్మినా నమ్మకపోయినా ఈ సూచనలు మీ మనసుపై సానుకూల ప్రభావం చూపిస్తాయి. ఈ కాలంలో కన్యారాశివారికి ఆకుపచ్చ, తెలుపు రంగులు అనుకూలంగా ఉంటాయి. ఈ రంగులు మీ ఆలోచనలను స్పష్టంగా చేస్తాయి, మనసుకు శాంతినిస్తాయి. దుస్తుల్లో, పనిస్థలంలో లేదా ఇంటి వాతావరణంలో ఈ రంగులు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. శుభదిశగా ఉత్తరం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు చేయేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు లేదా నిర్ణయం తీసుకునేటప్పుడు ఉత్తర దిశ వైపు ముఖం పెట్టడం మానసిక స్థిరత్వాన్నిస్తుంది. ఇది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఈ చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. ఈ కాలంలో మీరు మీ చుట్టూ ఉన్న శక్తిని గమనించాలి. ప్రతికూలంగా మాట్లాడేవాళ్ల నుంచి కొంత దూరంగా ఉండటం, సానుకూల ఆలోచనలతో ఉండే వ్యక్తులతో సమయం గడపడం మీ శక్తిని పెంచుతుంది. గ్రహాలు మీకు చెబుతున్న సందేశం ఒక్కటే: మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు నియంత్రించాలి. భవిష్యత్ సంకేతాలు. రాబోయే నెలలకు పునాది. ఈ 4 రోజులు కన్యారాశివారికి రాబోయే 3 నెలల భవిష్యత్తుకు పునాది వేసే కాలం. ఇప్పుడే జరిగే సంఘటనలు పెద్దగా కనిపించకపోయినా ఇవే తర్వాత పెద్ద మార్పులకు కారణమవుతాయి. మీరిప్పుడు ఎలా స్పందిస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో అదే మీ భవిష్యత్ రూపాన్ని నిర్ణయిస్తుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు: పాత అలవాట్లు ఇక పనిచేయడం లేదు. కొత్త ఆలోచనలకు చోటివ్వాల్సిన సమయం వచ్చింది. ఇది భయంగా అనిపించవచ్చు, కానీ ఇది అవసరమైన మార్పు. గ్రహాలు మిమ్మల్ని ముందుకు నెట్టడం లేదు, మీకు మార్గం చూపిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఉద్యోగం, ఆర్థిక స్థితి, సంబంధాలు అన్నింటిలోనూ మార్పు వస్తుంది. కానీ ఆ మార్పు నాణ్యత మీ ప్రస్తుత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ 4 రోజులు మీరు ఆత్మపరిశీలన చేసుకునే సమయం. నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను అనే ప్రశ్నకు సమాధానం దొరికితే మీ భవిష్యత్తు స్పష్టంగా మారుతుంది. మహాపరిహారం. విధిని మార్చే ఉపాయం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. ఈ 4 రోజుల్లో కన్యారాశివారు తప్పకుండా చేయాల్సిన మహాపరిహారం ఇది. ఇది సాధారణ పరిహారం కాదు.
ఇది మీ ఆలోచనలను, మీ శక్తిని, మీ అదృష్టాన్ని శుభదిశలో మలిచే ఉపాయం. జనవరి 17 శనివారం లేదా జనవరి 20 మంగళవారం రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి నిశ్శబ్దంగా కూర్చుని ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత మీ జీవితంలో ఉన్న కష్టాలను మనసులో గుర్తు చేసుకొని వాటిని దైవానికి అప్పగించాలి. పరిష్కారం ఎలా రావాలో ఆలోచించకండి, కేవలం భారం వదిలేయండి. అదనంగా సాధ్యమైనవారు పేదలకు అన్నదానం చేయాలి లేదా అవసరమైన వారికి సహాయం చెయ్యాలి. ఇది మీ కర్మను శుభ్రపరుస్తుంది. ఈ పరిహారం చేసిన వారికి రాబోయే 90 రోజుల్లో పరిస్థితులు నెమ్మదిగా కాని ఖచ్చితంగా మారతాయి. ఈ మహాపరిహారం యొక్క అసలు శక్తి విశ్వాసంలో ఉంది. మీరు విశ్వసించి చేస్తే ఫలితం తప్పకుండా అనుభవంలోకి వస్తుంది. ఇదే కన్యారాశి వారికి ఈ 4 రోజుల చివరి సందేశం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అధ్యాయానికి ముగింపు, మరో కొత్త అధ్యాయానికి ఆరంభం. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంది. ప్రతి నిశ్శబ్దం వెనుక ఒక శక్తి దాగి ఉంది. ఇప్పుడు ఆ శక్తి మేల్కొనే సమయం వచ్చింది. గ్రహాలు మీకు ఒక్కటే చెబుతున్నాయి: ఓర్పుతో ముందుకు సాగండి, మీ విలువను మీరు గుర్తించండి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు సరైన దారిలోనే ఉన్నారు. ఫలితం ఆలస్యమవ్వచ్చు, కానీ తప్పదు. ఈ రాశి ఫలాలు మీ మనసుకు స్పష్టత ఇచ్చి ఉంటే, మీ జీవితానికి మార్గదర్శకంగా అనిపిస్తే వెంటనే వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబం, స్నేహితులతో ఈ జ్ఞానాన్ని షేర్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజూ పొందాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి పేరు కామెంట్లో రాయండి. అలాగే హృదయం నుంచి ఒక్క మాట రాయండి: జై శ్రీరామ్. మీ మీద దైవ అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి. మళ్ళీ కలుద్దాం మరింత శక్తివంతమైన రాశిఫలాలతో. ఇది మీ బ్రహ్మసూత్రం.